ఆగస్టు 18, 19, 20 తారీఖులలో వృశ్చిక రాశి వారు ఒక ఆడ వ్యక్తి వల్ల మీ జీవితం సర్వనాశనం కాబోతూ ఉంది. అయితే ఆగస్టు 18, 19, 20 తారీఖులలో ఏ ఆడ వ్యక్తి వల్ల మీ జీవితం నాశనం కాబోతూ ఉంది? ఆ వ్యక్తి ఎవరు? ఇంతకీ ఆ ఆడ వ్యక్తి నమస్కారం అండి అందరికీ. మనలో మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. అంటే డబ్బు నిలవకపోవటం, అలానే ఇక రకరకాల చెప్పుకోలేని పర్సనల్ సమస్యలు, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అనేవి ఉంటాయి. ఇలాంటి ప్రతి సమస్యకి ఒక మంచి గురువు గారు ఉంటే ఆ సమస్యకి పరిష్కారం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలానే మాకు తెలిసినటువంటి కొంతమంది కూడా మీరు అంటే ఏవైనా సమస్యల్లో ఉన్నప్పుడు మీ సమస్య మొన్న తీరిపోయింది కదా ఎలా అని అడిగినప్పుడు వారికి నేను సజెస్ట్ చేస్తానన్నమాట. సో అలానే నాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు. వారు మీకు ఏ సమస్యలు వచ్చినా తప్పకుండా మీ జాతకం చూసి మీ సమస్యకి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. అలానే ఎక్కువగా డబ్బుని కూడా తీసుకోరండి. జాతకం చెప్పడానికి కూడా చాలా తక్కువ ఖర్చుతోనే మీకుండే సమస్యలను తొలగించుకోవచ్చు. అయితే సకల సమస్యలకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా వారు చూపించగలుగుతారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం. వీరి సెల్ నెంబర్ వచ్చేసి 7989532212. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. స్త్రీ పురుషుల వశీకరణం 100% కూడా చేయబడును. మీరు చుట్టాలా, లేదా మీ స్నేహితుల, లేదా మీకు తెలిసిన వ్యక్తుల, మీ పక్కింటి వ్యక్తుల, మీకు ఆ వ్యక్తులు అంటే మిమ్మల్ని మీ యొక్క నాశనాన్ని కోరుకునే వ్యక్తులు మీ దగ్గరలో ఉన్నారా, మీకు దూరంగా ఉన్నారా అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి వారు ఎవరైతే ఈ యొక్క ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. మీరు హైప్ ఇవ్వటం వల్ల ఇంకొంతమంది వృశ్చిక రాశి మిత్రులకు వీడియో అనేది షేర్ అవుతుంది. అయితే వృశ్చిక రాశి వారు ఏంటంటే వీరు గతంలో ఎలా ఉండేవారు అంటే గతంలో వీరికి కొన్ని ఆలోచనలు ఉండేవన్నమాట. అందరూ మనవారే అనేటటువంటి ఆలోచన వీరిలో ఎక్కువగా ఉండేది. అయితే మనం మంచిగా ఉంటే అందరూ మనతో మంచిగా ఉంటారు, అందరూ మనవారే అని డబ్బులను వారి కోసం ఎక్కువగా ఖర్చు పెట్టడం, వారికి నచ్చిన ప్రతిదీ కూడా వీరు కాదు లేదు అనకుండా ఇవ్వటం, వారిని కొంచెం కూడా నొప్పించకుండా చూసుకోవటం, వీరి బంధువులైనా, వీరి చుట్టాలైనా, వీరి స్నేహితులైనా, అలానే వీరి సొంత రక్త సంబంధికులైన అక్కైనా, చెల్లైనా, ఇలా సొంత వ్యక్తులనైనా అంటే సొంత వాళ్ళనైనా పరాయి వాళ్ళనైనా ఒకేలాగా చూస్తారన్నమాట. సో అలానే ఏంటంటే మనవారే కదా అని చెప్పి ఆడవాళ్ళకి ఎంత అంటే వారు ఏదైనా ఇది నచ్చింది అంటే చాలు, అది ఎంత కాస్ట్లీ ఉన్నా సరే దేన్ని కూడా పట్టించుకోరు. వారు హ్యాపీగా ఉండటమే మాకు కావాలి అన్నట్లుగా భావిస్తారు. ఇక అలానే వారి సంతోషాన్ని కోరుకుంటూ వీరేంటంటే వీరి దగ్గర ఉండేవి వారికి ఇచ్చేస్తారన్నమాట. అంటే ఏదైనా ఒక నగలు కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, అలానే దేనికైనా సంబంధించింది కావచ్చు, వాళ్ళు వెంటనే వాళ్ళు అడగగానే ఇచ్చేస్తారన్నమాట. ఇలా వారికి ఏంటంటే ఏదైనా అడగగానే ఇవ్వడం అనేది అలవాటు. ఇంకొకరిని అసలు పొరపాటున కూడా ఇంకొకరి మనసుని నొప్పించారన్నమాట. ఈ యొక్క వృషభ రాశి వారు ఏంటంటే అలా ఎప్పుడైనా అందరినీ సమానంగా చూస్తారన్నమాట. అయితే వృషభ రాశి వారి జీవితంలోకి ఎలాంటి వ్యక్తి రాబోతున్నారంటే గైడెన్స్ ఇవ్వడానికి. మనం కొన్నిసార్లు ఎంత టాలెంట్ ఉన్నా సరే ఒక మార్గం అనేది కనిపించదు. అంటే మనం కొన్నిసార్లు కర్మ అంటే దైవం అనేది మనుషుల రూపంలో వస్తూ ఉంటుందన్నమాట, వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది కూడా. అంటే ఒక దైవం ఒక మనిషి రూపంలో వచ్చి ఒక దారి చూపించి వెళ్ళిపోతుంది. సో మనకి చాలా టాలెంట్ ఉంటుంది కొన్నిసార్లు, కానీ ఆ టాలెంట్ని ఏ రూపంలో బయట పెట్టాలి, అలా బయట పెట్టడానికి మనం దేన్నో ఒక దాన్ని బేస్ చేసుకోవాలి, అంటే ఆధారం చేసుకోవాలి. ఏదో ఒక మనిషినా, లేదా ఒక సోషల్ మీడియానా, లేదా మనం ఏదో ఒక విధంగా బేస్ చేసుకుంటేనే బయటికి వెళ్ళగలం. దానికి కావలసిన ధైర్యం, మొండితనం, లేదా దానికి కావలసిన గైడెన్సీ అనేది కొన్నిసార్లు ఏంటంటే గైడెన్సీ అనేది వస్తుంది.
ఒక వ్యక్తి ద్వారా గైడెన్సీ అనేది వస్తుందన్నమాట. అలా మన జీవితంలో ఏంటంటే మంచి చెడు అనేవి ఉంటాయి, గైడెన్సీ అనేది వస్తుంది. అలానే ఈ యొక్క మనకి గైడెన్సీ అనేది రావాలి అన్న, మన జీవితంలో మనం అనుకున్నది జరగాలి అన్న, మనకంటూ కొన్ని మంచి ఫలితం అనేది ఉండాలి, మనకంటూ మంచి జరగాలి అని అనుకున్నా సరే ఏంటంటే మనం ఏదైనా సరే అనుకుంటే అది నెరవేరుతుంది అన్నమాట. ఇక మన జీవితంలో నుండి మనకు కష్టాలు అనేవి తొలగిపోతాయి, మనకంటూ మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇక అలానే మీ జీవితంలోకి కూడా మీ టాలెంట్ని కానీ లేదా మీ మంచితనాన్ని కానీ మీ పైన పడిన నిందని కానీ తొలగించడానికి మనిషి అంటే దేవుడే ఒక మనిషి రూపంలో రావచ్చు. అలా మీకు ఒక కొత్త వ్యక్తి పరిచయం కావచ్చు. కాకపోతే కొత్త వాళ్ళను అంత ఈజీగా నమ్మి మీ యొక్క రహస్యాలను మాత్రం చెప్పవద్దు. వారి గురించి కొన్ని మంచి చెడు అనేవి తెలుసుకొని అప్పుడు మీరు మెల్లిమెల్లిగా వారితో మీ రహస్యాలను కానీ మీ కుటుంబ సమస్యలను కానీ మీ సమస్యలను కానీ చెప్పుకోవచ్చు. ఇక ఇలా ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలోకి కొత్త వ్యక్తి అయితే రాబోతూ ఉన్నారు. వృషభ రాశి వారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఆ యొక్క ఆడ వ్యక్తి కావచ్చు, ఒక వ్యక్తి కొన్నిసార్లు ఆడ వ్యక్తి రూపంలో వస్తారు. అన్నిసార్లు మనకి మంచి జరుగుతుంది అని ఎప్పుడు అనుకోవద్దు. గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనం చేసే పొరపాట్ల వల్ల లేదా మనం తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల కొన్నిసార్లు తప్పటడుగులు కూడా వేస్తూ ఉంటామన్నమాట. అంటే అన్నిసార్లు మన మనస్సు చెప్పింది వినాలి అనేది ఏమీ లేదు. కొన్నిసార్లు అనుభవజ్ఞులు చెప్పింది కూడా వినాలి. అయితే మీ జీవితంలోకి ఒక స్త్రీ వచ్చి మిమ్మల్ని ఏదో ఒక రకంగా మభ్యపెట్టి మీ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఆడవారైనా మగవారైనా ఇలా మిమ్మల్ని మీరు రక్షించుకోవటం వల్ల మీకు హాని జరగదు. అంటే ఏదైనా ఒక స్టెప్పు ముందుకు వేసే ముందు 10 సార్లు ఆలోచించండి, వెనక ముందు తెలుసుకోండి, కాస్త సమయం తీసుకోండి. అలా మెల్లిమెల్లిగా మీరు సమయం తీసుకొని ఆలోచించి, కొన్నిసార్లు ఆలస్యం అమృతం, అలానే కొన్నిసార్లు ఆలస్యం విషం కూడా. కానీ ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో మాత్రం మీకు అర్థం కాని అయోమయ స్థితిలో కాస్త ఆలోచించటమే చాలా ఉత్తమం. ఇక ఇది తెలుసుకుంటే మీ జీవితంలో కాస్త కష్టం నుండి బయటపడే అవకాశం